చాలామంది అంటారు, శ్రాద్ధం పితృదేవతలకు చేసే తద్దినాలు నిజంగా వాళ్ళకి చేరతాయా అని చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే ప్రతి మానవుడు 4 యజ్ఞాలు పాటించాలి. పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, దేవయజ్ఞం, హూతయజ్ఞం. వైదిక ధర్మానుసారం వీటిని ఆచరించినప్పుడు మనిషి జన్మకు సార్థకత. రోజుకు కనీసం ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. వేద పఠనం, శ్రవణం దేవయజ్ఞం. అన్ని ప్రాణుల ముందు ప్రేమ దయ కలిగి ఉండటం భూతయజ్ఞం. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, వారి పేరిట దాన ధర్మాలు చేయడం, తిలోదకాలు సమర్పించడం పితృయజ్ఞం. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నది వేదోక్తి. తల్లిదండ్రులు దైవ సమానులు. వారి ఈ లోకమును వదిలి వెళ్ళిన తర్వాత తప్పకుండా వారికి వైదికంగా శ్రాద్ధ కర్మలు చెయ్యాలి. మనం సమర్పించే నువ్వులు, నీళ్లు, అన్నపిండాలు, ఫలాలు ఇక్కడే ఉంటాయి కదా. చనిపోయిన వారు వచ్చి ఎప్పుడూ తినలేదు కదా. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మళ్ళీ జన్మించుంటే వారి కోసం ఇవన్నీ చేయడం పిచ్చి అని చాలామంది అంటారు. ఇదంతా కూడా నగరాల్లో చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువ వేస్తున్న ప్రశ్నలు. పట్టణంలో చదువుకుంటున్న కుమారుడికి డబ్బు పంపించడానికి ఒక మోతుబరి రైతు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ గుమాస్తాకు డబ్బులిచ్చి మనీ ఆర్డర్ ద్వారా తన కొడుకు పంపించాల్సిందని కోరతాడు. కాసేపటికి ఆ గుమాస్తా, మీ అబ్బాయికి డబ్బు పంపించాము, 2-3 రోజుల్లో అందుతుందని చెప్తాడు. ఆ రైతుకు నమ్మకం కుదరదు. తానిచ్చిన పైకం ఇక్కడే ఉంటే డబ్బు తన అబ్బాయికి ఎలా అందుతుంది అని అడుగుతాడు. కానీ అతడి అబ్బాయికి డబ్బు చేరిపోతుంది. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా ఇలాంటిదే. శాస్త్రం ప్రకారం శ్రాద్ధం శ్రద్ధగా నిర్వహిస్తే ఆ ఫలం పితృదేవతలకు అందేలా దేవతలు చేస్తారు. వారు ఆవులుగా పుడితే భోజనం గ్రాసం రూపంలో అందుతుంది. అదే మనుషులుగా పుడితే వారికి వేరే మనుషుల రూపంలో సహాయం అందుతుంది. వారు ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మలో ఉన్నా వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫలం అందుతుంది. పరాయి ఊళ్ళో ఉన్న వ్యక్తికి డబ్బును చేరవేర్చే మార్గం లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు, మరో లోకంలో ఉన్న పెద్దలకు శ్రాద్ధఫలం దక్కే మార్గమే ఆధ్యాత్మిక ప్రపంచం. ప్రేమ, భక్తి, జ్ఞానం వంటి స్థితులకు నియమం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఫలమాశించి చేసే ఏ కర్మకైనా నియమం అవసరం. ఆ నియమాలు చెప్పేదే శాస్త్రం. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఆలస్యం ఎందుకు? పెద్దలకు చేసే కార్యక్రమాలను శ్రద్ధతో చేయండి. అనుగ్రహంతో పాటు పితృదోషాలను కూడా మీరు తొలగించుకోండి.